హలో అందరికీ. లాస్ట్ వీడియోలో మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలనేది చూసాం గదా! ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కస్టమ్ యాక్షన్స్ అంటే ఏంటి? కస్టమ్ విడ్జెట్స్ అంటే ఏంటి? వాటిని ఎలా పెర్ఫార్మ్ జేయాలి? ఎలా యాడ్ చేయాలనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, కస్టమ్ ఫంక్షన్ అంటే ఏంటి? కస్టమ్ విడ్జెట్ అంటే ఏంటి? కస్టమ్ యాక్షన్ అంటే ఏంటి? అనేది తెలుసుకుందాం. కస్టమ్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక ప్రైజ్ ఉంది. అది డాలర్స్‌లో వచ్చింది. ఓకే. ఆ డాలర్స్ నుంచి మనం రూపీస్‌కి కన్వర్ట్ జేయడానికి కస్టమ్ ఫంక్షన్‌లో ఒక కోడ్ రాస్తాం. ఆ కోడ్ యూజ్ చేసి మనం ఆ ఫంక్షన్‌ని మనం మార్చుకోవచ్చు. వాటి కోసం మనం కస్టమ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. అలాగే కస్టమ్ విడ్జెట్స్ అంటే మనకి కొన్ని విడ్జెట్స్ అనేవి ఫ్లటర్ ఫ్లోలో అవైలబుల్‌గా ఉండవు. ఆర్ కొన్ని మనం ప్రీ బిల్డ్ చేయాలి. అంటే వాటి యొక్క ఫార్మాట్ మార్చాలి. ఒక డేటా ఉంటే ఒక డేట్ ఉంటే ఆ డేట్‌ని మనం పర్టిక్యులర్‌గా మార్చాలి. అలాంటి వాటి కోసం మనం కస్టమ్ విడ్జెట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. అసలు అవి ఎలా పెర్ఫార్మ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ మీరు నా స్క్రీన్ చూసినట్టయితే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది మనం స్టార్ట్ చేసి దాంట్లో మనం ఏపీఐ కాల్స్ యాడ్ చేసి ఈ డేటా అంతా మనం బైండ్ చేసాం. రైట్. ఇప్పుడు దీంట్లో మనకి కస్టమ్ ఫంక్షన్స్ విడ్జెట్స్ అవన్నీ యాడ్ చేయాలి. ఓకే. మీరు లెఫ్ట్ ప్యానెల్‌లో వస్తే ఇక్కడ మనకి యారో మార్క్ ఉంటుంది. కస్టమ్ కోడ్ అని. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వేరియస్ టైప్స్ ఉంటాయి. కస్టమ్ ఫంక్షన్స్ అని, కస్టమ్ విడ్జెట్స్ అని, కస్టమ్ యాక్షన్స్ అని, కస్టమ్ కోడ్ ఫైల్స్ ఉంటాయి. ఐఓఎస్ కాన్ఫిగరేషన్‌కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్‌కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు వీటిలో మనం పర్టిక్యులర్ మనకు కావాల్సిన ఫంక్షన్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. విడ్జెట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇక్కడ కస్టమ్ ఫంక్షన్, విడ్జెట్, యాక్షన్స్ అని ఉన్నాయి. రైట్. ఇప్పుడు నేను ఒక కస్టమ్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఈ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫంక్షన్ అని ఉంటుంది. ఓకే. ఇక్కడ ఫంక్షన్ కోడ్ పైలట్, టెస్ట్ ఫంక్షన్ ఉంటాయి. 3 ఉంటాయి. ఓకే. ఇక్కడ ఫంక్షన్ కోడ్‌లో ఏం రాయాలంటే మీరు ఏదైతే ఫంక్షన్ బిల్డ్ చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ కోడ్ అనేది మీరు ఇక్కడ రాయాలన్నమాట. అదే కోడ్ పైలట్ అనుకో మీకేమైనా అర్థం కాకపోతే ఏమైనా ఏఐ నుంచి హెల్ప్ కావాలంటే మీరు ఆ ఏఐ యూజ్ చేసి మీరు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఆర్ టెస్ట్ ఫంక్షన్ దేనికంటే మీరు ఒక ఫంక్షన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ టెస్ట్ చేయాలి పర్టిక్యులర్ వాల్యూస్ ఇచ్చంటే అప్పుడు దాన్ని యూజ్ చేసి టెస్ట్ ఫంక్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ పేరు మారుస్తా. ఓకే. ఫార్మాటింగ్ ప్రైస్. ఓకే. ఇక్కడ నాకు ఆటోమేటిక్‌గా స్ట్రింగ్ అనేది ఫార్మాటింగ్ ప్రైస్‌లోకి అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? రిటర్న్ వాల్యూ ఏం కావాలి నాకు? స్ట్రింగ్ కావాలి. రైట్. ఆర్గ్యుమెంట్స్‌లో ఏం కావాలి? బాబు ప్రైస్ ఉంది. దాన్ని అది డబల్‌లో ఉంది. నువ్వు దాన్ని స్ట్రింగ్‌లో చేయని చెప్తా నేను. ఫంక్షన్ రాస్తా. ఓకే. ఆర్గ్యుమెంట్స్‌లో ఏం చెప్తా నేను? ప్రైస్ అని రాసా. ఓకే. ఆ ప్రైస్ ఏ వాల్యూలో? డబుల్ వాల్యూలో ఉంది. ఓకే. నల్లబుల్ కాదు అది. ఎందుకంటే నల్లని చేయలేదు. ఫార్మాటింగ్ ప్రైస్, డబుల్ ప్రైస్. ఓకే. యాడ్ అయింది. ఇప్పుడు నేను కస్టమ్ ఫంక్షన్ అనేది యాడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే బాబు నేను ఇక్కడ ప్రైస్ ఇచ్చాను. అది డబల్‌లో ఉంది. నువ్వు దాన్ని నాకు స్ట్రింగ్‌లో తెచ్చి బాబు అని చెప్పి రిటర్న్ అంటే నువ్వు బాబు నాకు ఇది రిటర్న్ చేయి. ఓకే. ఇన్వర్టెడ్ కామర్స్. ఓకే. డాలర్ డాట్ దేన్ని చేయాలి నువ్వు? ప్రైస్‌ని డాట్ దేనిలోకి? స్ట్రింగ్ యాజ్ ఫిక్స్డ్. మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా మీకు ఆప్షన్స్ ఇస్తుంది. మీకు టు స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేయాలా? టు స్ట్రింగ్ యాజ్ ఎక్స్‌పోనెన్షియల్‌కి కన్వర్ట్ చేయాలా? టు స్ట్రింగ్ యాజ్ ఫిక్స్డ్ కన్వర్ట్ చేయాలని. ఓకే. నేను ఇప్పుడు టు స్ట్రింగ్ యాజ్ ఫిక్స్డ్ చేశాను. ఎన్ని డెసిమల్స్ లోపల కావాలి నాకు? 2. ఓకే. 2 అని ఇచ్చాను. ఇక్కడ నేను క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇది పెట్టండి. ఓకే. ఇప్పుడు నేను ఈ టాప్ రైట్‌లో సేవ్ ఫంక్షన్ అని ఉంటుంది. ఒకవేళ ఏం ఎర్రర్స్ లేకపోతే అది వర్క్ అవుతుంది. అంటే సేవ్ ఫంక్షన్ అవుతుంది అది. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మీకు ఎర్రర్స్ అనేవి చూపిస్తుంది. ఓకే. ఇక్కడ నేను సేవ్ ఫంక్షన్ చేశాను. సో, ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనం టైటిల్, డిస్క్రిప్షన్, ప్రైస్ అనేవి యాడ్ చేసాం. రైట్. ఇప్పుడు ఆ ప్రైస్‌కి మనం పర్టిక్యులర్ కస్టమ్ ఫంక్షన్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ పర్టిక్యులర్ కస్టమ్ ఫంక్షన్ అనేది మనం ఈ ప్రైస్‌కి యాడ్ చేద్దాం. ఓకే. ఈ పేజ్‌కి వచ్చాను నేను. ఈ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో మనం ప్రైస్‌ని డైరెక్ట్‌గా ఏపీఐ నుంచి మనం ట్యాగ్ చేసాం. ఓకే. ఈ పర్టిక్యులర్ దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ప్రైస్‌కి ఓకే. నేను ఆల్రెడీ కస్టమ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేశా. రైట్. ఆ కస్టమ్ ఫంక్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏదైతే కస్టమ్ ఫంక్షన్ క్రియేట్ చేశానో అక్కడ నాకు ఇవన్నీ విజిబుల్ అవుతాయి. ఓకే. ఆ పర్టిక్యులర్ ఫార్మాటింగ్ ప్రైస్‌కి సెలెక్ట్ చేసుకున్న ప్రైస్. ఇది మనకి డేటా నుంచి రావాలి. ఓకే. ఆ డేటా నుంచి ఏదైతే ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్‌ని మనం ఇక్కడ ట్యాగ్ చేసి
ఆ పర్టిక్యులర్ ట్యాగ్‌ని మనం కస్టమ్ ఫంక్షన్‌కి ట్యాగ్ చేసినట్లయితే మనకు రిజల్ట్ వస్తది. ఓకే. ఈ పర్టిక్యులర్ ప్రోడక్ట్ రెస్పాన్స్ ఐటెమ్ అనేది ఉంది. సెలెక్ట్ చేసిన తర్వాత జేసన్ పాత్ డాలర్ డాట్ ప్రైస్. ఓకే. సేవ్ చేశా. సేవ్ చేశా. సేవ్ చేసిన తర్వాత డిఫాల్ట్ వేరియబుల్ అడుగుతుంది. మనం డిఫాల్ట్ వేరియబుల్ వాల్యూ ఇవ్వాలన్నమాట. ఓకే. 1, 2, 3.86 సంథింగ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేశాను. కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ నాకు పర్టికులర్‌గా ఫార్మాటింగ్ ప్రైస్ అనే కస్టమ్ ఫంక్షన్ యాడ్ అయింది నాకు. ఓకే. ఇక్కడ మనకు కలర్స్ కూడా ఏం లేవు. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినట్టయితే ఆ కస్టమ్ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వాలి. ఓకే. సో రన్ చేద్దాం. సో ఇక్కడ నేను టెస్ట్ మోడ్ రన్ చేసిన వెంటనే నాకు ఈ పర్టికులర్ డేటా అనేది విజిబుల్ అయింది. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ప్రైస్‌కి ఫార్మాటింగ్ ప్రైస్ అనేది కస్టమ్ ఫంక్షన్ ఇచ్చా. ఓకే. 109.95, 22.30, 168.00, 9.99, 10.99. ఓకే. ఇవన్నీ వాల్యూస్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయిరా అని చెప్పి నువ్వు అడిగితే నేనేమంటా అంటే కస్టమ్ ఫంక్షన్ నుంచి వస్తాయి. ఎందుకంటే మనం ఫస్ట్ కస్టమ్ ఫంక్షనే మనం ట్యాగ్ చేసాం. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 95 అంటే మనం అక్కడ ఏమి ఇచ్చాం కస్టమ్ ఫంక్షన్‌లో టు స్ట్రింగ్ యాజ్ ఫిక్స్డ్ బ్రాకెట్‌లో 2 ఇచ్చాం. అంటే 2 డెసిమల్స్‌కి ముందు ఎంతైతే ఉందో అంత నాకు డాట్ రావాలి. అంటే దానికి ముందు ప్రైస్ డిస్‌ప్లే అవ్వాలి. ఓకే. సో మనకి కస్టమ్ ఫంక్షన్ అనేది వర్కౌట్ అయింది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కస్టమ్ విడ్జెట్ అనేది యాడ్ చేసి చూద్దాం ఎలా చేయాలో. ఓకే. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి వస్తే ఇక్కడ మీకు కస్టమ్ ఫంక్షన్స్ విడ్జెట్స్ అని ఉంటాయి. రైట్. ఇక్కడ కస్టమ్ విడ్జెట్స్ అని ఒకటి ఉంది ఆల్రెడీ. ఓకే. నేను కస్టమ్ విడ్జెట్ అని ఒకటి క్రియేట్ చేశాను. ఓకే. మీకోసం మళ్ళీ క్రియేట్ ఓకే. ఇప్పుడు న్యూ విడ్జెట్. ఓకే. న్యూ విడ్జెట్ దేని పేరు ఏమి ఇస్తానంటే ప్రొఫైల్ పేజ్ ఫోటో అని ఇస్తా సంథింగ్. ఓకే. ఇక్కడ నేను యాడ్ పారామీటర్స్లో ఏమేమి కావాలి, నాకు ఒక ప్రొఫైల్ ఐకాన్ కావాలి, దాని కింద ఒక సర్కిల్ ఉండి ఆ కలర్ గ్రీన్ ఉండాలి యూజర్ ఉంటే. ఓకే. ఇప్పుడు దానికోసం నేను ఇమేజ్ యూఆర్ఎల్ ఒకటి ఇస్తున్నా. ఆ ఇమేజ్ యూఆర్ఎల్ అనేది ఏంటి, ఇమేజ్ రైట్ ఇమేజ్ పాత్. ఓకే. నల్లబుల్ కాదు, యాడ్ పారామీటర్ రిక్వైర్డ్ కాదు. నల్లబుల్ అంటే బేసిక్గా రిక్వైర్డ్ కావాలా వద్దా ఖచ్చితంగా. ఓకే. పారామీటర్ ఇది ఏమి ఇస్తున్నా, ఈజ్ ఆన్లైన్ అన్న అని చెప్పిస్తున్నా. ఓకే. ఇదేం చేస్తా, బులియన్ ఇస్తా. ఓకే. అలాగే కలర్ కావాలి కదా నాకు, ఆవిడ ఉన్నాడా లేదా ఆన్లైన్ అని యాడ్ పారామీటర్ కలర్ ఇస్తా. టైప్ కలర్ అనేది ఓకే. కలర్ అనేది ఇచ్చా. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీకు పైన చూసినట్టయితే ఇక్కడ విడ్జెట్ సెట్టింగ్స్లో కోడ్ వస్తుంది ఆల్రెడీ. బాయిలర్ ప్లేట్ కోడ్ అని ఉంటుందన్నమాట. అది మీరు క్లిక్ చేసినట్టయితే ఆల్రెడీ ఆ విడ్జెట్ మొత్తానికి బాయిలర్ ప్లేట్ కోడ్ ఎడిటర్ అనేది ఒకటి వస్తుంది ఆల్రెడీ. ఓకే. ఇక్కడ కాపీ టు ఎడిటర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది వచ్చింది. ఓకే. ఇక్కడ నేను విత్ ఇస్తా. ఓకే. విత్ 16 ఇస్తా. హైట్ 16 ఇస్తా. విత్ హైట్ 16 ఇచ్చాను. ఓకే. ఇప్పుడు నేను సేవ్ విడ్జెట్ కొడతా. సేవ్ విడ్జెట్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా విడ్జెట్ అనేది సేవ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో నేను ఒక పేజ్ ఉంది. ఆ పేజ్లో నేను ఏం చేస్తానంటే ఆ పర్టికులర్ కస్టమ్ విడ్జెట్ అనేది నేను ఇక్కడ డ్రాగ్ చేస్తాను స్టాక్లో. ఓకే. కస్టమ్ విడ్జెట్ అనేది డ్రాగ్ చేస్తాను. ఇక్కడ కాంపోనెంట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నీకు ప్రొఫైల్ పేజ్ ఫోటో అని ఉంది రైట్. 4 పారామీటర్స్. ఆ ప్రొఫైల్ పేజ్ ఫోటో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వరుసగా అన్నీ వస్తాయి అన్నమాట. ఏమేమి ఇచ్చాం మనం, విత్ హైట్ నేను ఇన్ఫినిటీ కావాలనుకుంటా, లేకపోతే నాకు పిక్సెల్లో నాకు ఒక 400 పిక్సెల్ కావాలంట. ఓకే. అదే హైట్లో నాకు 300 పిక్సెల్ కావాలంట. ఇమేజ్ యూఆర్ఎల్. ఓకే. ఇమేజ్ యూఆర్ఎల్ అనేది మీరు ఆన్లైన్ యూఆర్ఎల్ ఏదైనా టెస్ట్ చేయొచ్చు. ఈజ్ ఆన్లైన్ ఇనిషియల్గా ట్రూ ఉండాలి. కలర్ ఏమి ఉండాలంట, నేను ఆన్లైన్లో ఉన్నాడు బాబు వాడు గ్రీన్ అని చెప్పానండి. ఓకే. సెకండరీ గ్రీన్ కాదు బట్ ఓకే. ఇది రన్ చేసినట్టయితే మీకు కస్టమ్ విడ్జెట్ అనేది వస్తుంది. ఓకే. సో ఇది అన్నమాట కస్టమ్ విడ్జెట్. సో చూసారు కదా కస్టమ్ ఫంక్షన్ అనేది ఎలా యాడ్ చేయాలి, కస్టమ్ విడ్జెట్ అనేది ఎలా యాడ్ చేయాలని. సో మనం నెక్స్ట్ ఫైనల్ వీడియోలో ఫ్లటర్ ఫ్లో గురించి అసలు ఒకసారి రివిజన్ చేసి అసలు ఏమున్నాయి, ఏమైనా టాపిక్స్ మర్చిపోయామా అని చెప్పి చూసి ఒకసారి ఒక 3-4 పేజెస్ యాప్ బిల్డ్ చేసి మనం ఆ కోడ్ని రివ్యూ చేద్దాం అసలు ఫ్లటర్లో ఎలా ఉందా అని. అండ్ మనం ఆ కోడ్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ. హలో అందరికీ. లాస్ట్ వీడియోలో మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలనేది చూసాం కదా. ఈ పర్టికులర్ వీడియోలో మనం కస్టమ్ యాక్షన్స్ అంటే ఏంటి, కస్టమ్ విడ్జెట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా పెర్ఫామ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలనేది ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు కస్టమ్ ఫంక్షన్ అంటే ఏంటి, కస్టమ్ విడ్జెట్ అంటే ఏంటి, కస్టమ్ యాక్షన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. కస్టమ్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మన దగ్గర ఒక ప్రైజ్ ఉంది, అది డాలర్స్లో వచ్చింది. ఓకే, ఆ డాలర్స్ నుంచి మనం రూపీస్కి కన్వర్ట్ చేయడానికి కస్టమ్ ఫంక్షన్లో ఒక కోడ్ రాస్తాం. ఆ కోడ్ యూస్ చేసి మనం ఆ ఫంక్షన్ని మనం మార్చుకోవచ్చు. వాటి కోసం మనం కస్టమ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే కస్టమ్ విడ్జెట్స్ అంటే మనకి కొన్ని విడ్జెట్స్ అనేవి ఫ్లటర్ ఫ్లోలో అవైలబుల్గా ఉండవు, ఆర్ కొన్ని మనం ప్రీ బిల్డ్ చేయాలి. అంటే వాటి యొక్క ఫార్మాట్ మార్చాలి. ఒక డేటా ఉంటే, ఒక డేట్ ఉంటే ఆ డేట్ని మనం పర్టికులర్గా మార్చాలి. అలాంటి వాటి కోసం మనం కస్టమ్ విడ్జెట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. అసలు అవి ఎలా పెర్ఫామ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు నా స్క్రీన్ చూసినట్టయితే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది మనం స్టార్ట్ చేసి దాంట్లో మనం ఏపీఐ కాల్స్ యాడ్ చేసి ఈ డేటా అంతా మనం బైండ్ చేసాం. రైట్, ఇప్పుడు దీంట్లో మనకి కస్టమ్ ఫంక్షన్స్ విడ్జెట్స్ అవన్నీ యాడ్ చేయాలి. ఓకే, మీరు లెఫ్ట్ ప్యానల్లో వస్తే ఇక్కడ మనకి యారో మార్క్ ఉంటుంది, కస్టమ్ కోడ్ అని. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వేరియస్ టైప్స్ ఉంటాయి. కస్టమ్ ఫంక్షన్స్ అని, కస్టమ్ విడ్జెట్స్ అని, కస్టమ్ యాక్షన్స్ అని, కస్టమ్ కోడ్ ఫైల్స్ ఉంటాయి, ఐఓఎస్ కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి, ఆండ్రాయిడ్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు వీటిలో మనం పర్టికులర్ మనకు కావాల్సిన ఫంక్షన్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు, విడ్జెట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇక్కడ కస్టమ్ ఫంక్షన్, విడ్జెట్, యాక్షన్స్ అని ఉన్నాయి. రైట్, ఇప్పుడు నేను ఒక కస్టమ్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఈ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫంక్షన్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫంక్షన్ కోడ్ పైలట్, టెస్ట్ ఫంక్షన్ ఉంటాయి, 3 ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫంక్షన్ కోడ్లో ఏం రాయాలంటే మీరు ఏదైతే ఫంక్షన్ బిల్డ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఫంక్షన్ కోడ్ అనేది మీరు ఇక్కడ రాయాలన్నమాట. అదే కోడ్ పైలట్ అనుకో, మీకు ఏమైనా అర్థం కాకపోతే, ఏమైనా ఏఐ నుంచి హెల్ప్ కావాలంటే మీరు ఆ ఏఐ యూజ్ చేసి మీరు ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఆర్ టెస్ట్ ఫంక్షన్ దేనికంటే మీరు ఒక ఫంక్షన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ టెస్ట్ చేయాలి, పర్టికులర్ వాల్యూస్ ఇచ్చంటే అప్పుడు దాన్ని యూజ్ చేసి టెస్ట్ ఫంక్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ పేరు మారుస్తా. ఓకే, ఫార్మాటింగ్ ప్రైస్. ఓకే, ఇక్కడ నాకు ఆటోమేటిక్గా స్ట్రింగ్ అనేది ఫార్మాటింగ్ ప్రైస్లోకి అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, రిటర్న్ వాల్యూ ఏం కావాలి, నాకు స్ట్రింగ్ కావాలి. రైట్, ఆర్గ్యుమెంట్స్లో ఏం కావాలి, బాబు ప్రైస్ ఉంది, దాన్ని అది డబల్లో ఉంది, నువ్వు దాన్ని స్ట్రింగ్లో చేయని చెప్తాను నేను, ఫంక్షన్ రాస్తా. ఓకే, ఆర్గ్యుమెంట్స్లో ఏం చెప్తాను నేను, ప్రైస్ అని రాసా. ఓకే, ఆ ప్రైస్ ఏ వాల్యూలో, డబుల్ వాల్యూలో ఉంది. ఓకే, నల్లబుల్ కాదు అది, ఎందుకంటే నల్లని చేయలేదు. ఫార్మాటింగ్ ప్రైస్, డబుల్ ప్రైస్. ఓకే, యాడ్ అయింది. ఇప్పుడు నేను కస్టమ్ ఫంక్షన్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే, బాబు నేను ఇక్కడ ప్రైస్ ఇచ్చాను, అది డబల్లో ఉంది, నువ్వు దాన్ని నాకు స్ట్రింగ్లో తెచ్చి బాబు అని చెప్పి రిటర్న్ అంటే నువ్వు బాబు నాకు ఇది రిటర్న్ చేయి. ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్. ఓకే, డాలర్ డాట్ దేని చేయాలి నువ్వు, ప్రైజ్ని డాట్ దేనిలోకి, స్ట్రింగ్ యాజ్ ఫిక్స్డ్. మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఆప్షన్స్ ఇస్తుంది. మీకు టూ స్ట్రింగ్కి కన్వర్ట్ చేయాలా, టూ స్ట్రింగ్ యాజ్ ఎక్స్పోనెన్షియల్కి కన్వర్ట్ చేయాలా, టూ స్ట్రింగ్ యాజ్ ఫిక్స్డ్ కన్వర్ట్ చేయాలని. ఓకే, నేను ఇప్పుడు టూ స్ట్రింగ్ యాజ్ ఫిక్స్డ్ చేశాను. ఎన్ని డెసిమల్స్ లోపల కావాలి నాకు, 2. ఓకే, 2 అని ఇచ్చాను. ఇక్కడ నేను క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇది పెట్టండి. ఓకే, ఇప్పుడు నేను ఈ టాప్ రైట్లో సేవ్ ఫంక్షన్ అని ఉంటుంది. ఒకవేళ ఏం ఎర్రర్స్ లేకపోతే అది వర్క్ అవుతుంది, అంటే సేవ్ ఫంక్షన్ అవుతుంది. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మీకు ఎర్రర్స్ అనేవి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ నేను సేవ్ ఫంక్షన్ చేశాను. సో ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనం టైటిల్, డిస్క్రిప్షన్, ప్రైస్ అనేవి యాడ్ చేసాం. రైట్, ఇప్పుడు ఆ ప్రైస్కి మనం పర్టికులర్ కస్టమ్ ఫంక్షన్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ పర్టికులర్ కస్టమ్ ఫంక్షన్ అనేది మనం ఈ ప్రైస్కి యాడ్ చేద్దాం. ఓకే, ఈ పేజ్కి వచ్చాను నేను, ఈ ప్రైస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం లాస్ట్ వీడియోలో మనం ప్రైజ్ని డైరెక్ట్గా ఏపీఐ నుంచి మనం ట్యాగ్ చేసాం. ఓకే, ఈ పర్టికులర్ దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రైస్కి, ఓకే, నేను ఆల్రెడీ కస్టమ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. రైట్, ఆ కస్టమ్ ఫంక్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏదైతే కస్టమ్ ఫంక్షన్ క్రియేట్ చేశానో అక్కడ నాకు ఇవన్నీ విజిబుల్ అవుతాయి. ఓకే, ఆ పర్టికులర్ ఫార్మాటింగ్ ప్రైస్కి సెలెక్ట్ చేసుకున్న ప్రైజ్ ఇది మనకి డేటా నుంచి రావాలి. ఓకే, ఆ డేటా నుంచి ఏదైతే ప్రైస్ వస్తుందో
ఆ ప్రైజ్ని మనం ఇక్కడ ట్యాగ్ చేసి ఆ పర్టికులర్ ట్యాగ్ని మనం కస్టమ్ ఫంక్షన్కి ట్యాగ్ చేసినట్లయితే మనకు రిజల్ట్ వస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ రెస్పాన్స్ ఐటమ్ అనేది ఉంది. సెలెక్ట్ చేసిన తర్వాత జేసన్ పాత్ $.ప్రైజ్. ఓకే, సేవ్ చేసిన తర్వాత డిఫాల్ట్ వేరియబుల్ అడుగుతుంది, మనం డిఫాల్ట్ వేరియబుల్ వాల్యూ ఇవ్వాలన్నమాట. ఓకే, 123.86 సంథింగ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ నాకు పర్టికులర్గా ఫార్మాటింగ్ ప్రైజ్ అనే కస్టమ్ ఫంక్షన్ యాడ్ అయింది నాకు. ఓకే, ఇక్కడ మనకు కలర్స్ కూడా ఏం లేవు. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినట్టయితే ఆ కస్టమ్ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వాలి. ఓకే, సో రన్ చేద్దాం. సో ఇక్కడ నేను టెస్ట్ మోడ్ రన్ చేసిన వెంటనే నాకు ఈ పర్టికులర్ డేటా అనేది విజిబుల్ అయింది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ప్రైస్కి ఫార్మాటింగ్ ప్రైజ్ అనేది కస్టమ్ ఫంక్షన్ ఇచ్చాను. ఓకే, 109.95, 22.30, 168.00, 9.99, 10.99. ఓకే, ఇవన్నీ వాల్యూస్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయిరా అని చెప్పి నువ్వు అడిగితే నేనేమంటా అంటే కస్టమ్ ఫంక్షన్ నుంచి వస్తాయి. ఎందుకంటే మనం ఫస్ట్ కస్టమ్ ఫంక్షన్ని మనం ట్యాగ్ చేసాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే 95 అంటే మనం అక్కడ ఏమి ఇచ్చాం కస్టమ్ ఫంక్షన్లో టు స్ట్రింగ్ యాజ్ ఫిక్స్డ్ బ్రాకెట్లో 2 ఇచ్చాం. అంటే 2 డెసిమల్స్ ముందు ఎంతైతే ఉందో అంత నాకు డాట్ రావాలి, అంటే దానికి ముందు ప్రైస్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో మనకి కస్టమ్ ఫంక్షన్ అనేది వర్కౌట్ అయింది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కస్టమ్ విడ్జెట్ అనేది యాడ్ చేసి చూద్దాం ఎలా చేయాలో. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి వస్తే ఇక్కడ మీకు కస్టమ్ ఫంక్షన్స్ విడ్జెట్స్ అని ఉంటాయి. రైట్, ఇక్కడ కస్టమ్ విడ్జెట్స్ అని ఒకటి ఉంది ఆల్రెడీ. ఓకే, నేను కస్టమ్ విడ్జెట్ అని ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, మీకోసం మళ్ళీ క్రియేట్. ఓకే, ఇప్పుడు న్యూ విడ్జెట్. ఓకే, న్యూ విడ్జెట్ దేని పేరు ఏం ఇస్తానంటే ప్రొఫైల్ పేజ్ ఫోటో అని ఇస్తా సంథింగ్. ఓకే, ఇక్కడ నేను యాడ్ పారామీటర్స్లో ఏమేమి కావాలి, నాకు ఒక ప్రొఫైల్ ఐకాన్ కావాలి, దాని కింద ఒక సర్కిల్ ఉండి ఆ కలర్ గ్రీన్ ఉండాలి యూజర్ ఉంటే. ఓకే, ఇప్పుడు దానికోసం నేను ఇమేజ్ యూఆర్ఎల్ ఒకటి ఇస్తున్నా. ఆ ఇమేజ్ యూఆర్ఎల్ అనేది ఏంటి, ఇమేజ్ పాత్. ఓకే, నల్లబుల్ కాదు, యాడ్ పారామీటర్ రిక్వైర్డ్ కాదు. నల్లబుల్ అంటే బేసిక్గా రిక్వైర్డ్ కావాలా వద్దా ఖచ్చితంగా. ఓకే, పారామీటర్ ఏమి ఇస్తున్నా, ఈజ్ ఆన్లైన్ అని చెప్పిస్తున్నా. ఓకే, ఇదేం చేస్తా, బులియన్ ఇస్తా. ఓకే, అలాగే కలర్ కావాలి కదా నాకు, ఆవిడ ఉన్నాడా లేదా ఆన్లైన్ అని యాడ్ పారామీటర్ కలర్ ఇస్తా. టైప్ కలర్ అనేది. ఓకే, కలర్ అనేది ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు పైన చూసినట్టయితే ఇక్కడ విడ్జెట్ సెట్టింగ్స్లో కోడ్ వస్తుంది ఆల్రెడీ, బాయిలర్ ప్లేట్ కోడ్ అని ఉంటుంది అనమాట. అది మీరు క్లిక్ చేసినట్టయితే ఆల్రెడీ ఆ విడ్జెట్ మొత్తానికి బాయిలర్ ప్లేట్ కోడ్ ఎడిటర్ అనేది ఒకటి వస్తుంది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ కాపీ టు ఎడిటర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది వచ్చింది. ఓకే, ఇక్కడ నేను విత్ ఇస్తా. ఓకే, విత్ 16 ఇస్తా. హైట్ 16 ఇస్తా. విత్ హైట్ 16 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను సేవ్ విడ్జెట్ కొడతా. సేవ్ విడ్జెట్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా విడ్జెట్ అనేది సేవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో నేను ఒక పేజ్ ఉంది. ఆ పేజ్లో నేను ఏం చేస్తానంటే ఆ పర్టికులర్ కస్టమ్ విడ్జెట్ అనేది నేను ఇక్కడ డ్రాగ్ చేస్తాను స్టాక్లో. ఓకే, కస్టమ్ విడ్జెట్ అనేది డ్రాగ్ చేస్తాను. ఇక్కడ కాంపోనెంట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నీకు ప్రొఫైల్ పేజ్ ఫోటో అని ఉంది. రైట్, 4 పారామీటర్స్. ఆ ప్రొఫైల్ పేజ్ ఫోటో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వరుసగా అన్నీ వస్తాయి అనమాట. ఏమేమి ఇచ్చాం మనం, విత్ హైట్ నేను ఇన్ఫినిటీ కావాలనుకుంటా, లేకపోతే నాకు పిక్సెల్లో నాకు ఒక 400 పిక్సెల్ కావాలంట. ఓకే, అదే హైట్లో నాకు 300 పిక్సెల్ కావాలంట. ఇమేజ్ యూఆర్ఎల్. ఓకే, ఇమేజ్ యూఆర్ఎల్ అనేది మీరు ఆన్లైన్ యూఆర్ఎల్ ఏదైనా టెస్ట్ చేయొచ్చు. ఈజ్ ఆన్లైన్, ఇనిషియల్గా ట్రూ ఉండాలి. కలర్ ఏమి ఉండాలంట, నేను ఆన్లైన్లో ఉన్నాడు బాబు వాడు గ్రీన్ అని చెప్పాను. ఓకే, సెకండరీ గ్రీన్ కాదు బట్. ఓకే, ఇది రన్ చేసినట్టయితే మీకు కస్టమ్ విడ్జెట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది అన్నమాట కస్టమ్ విడ్జెట్. సో చూసారు కదా కస్టమ్ ఫంక్షన్ అనేది ఎలా యాడ్ చేయాలి, కస్టమ్ విడ్జెట్ అనేది ఎలా యాడ్ చేయాలని. సో మనం నెక్స్ట్ ఫైనల్ వీడియోలో ఫ్లటర్ ఫ్లో గురించి అసలు ఒకసారి రివిజన్ చేసి అసలు ఏమున్నాయి, ఏమైనా టాపిక్స్ మర్చిపోయామా అని చెప్పి చూసి ఒకసారి ఒక 3-4 పేజెస్ యాప్ బిల్డ్ చేసి మనం ఆ కోడ్ని రివ్యూ చేద్దాం అసలు ఫ్లటర్లో ఎలా ఉందా అని. అండ్ మనం ఆ కోడ్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.